మిత్రులారా శుభోదయం. మీ భువనేష్ టాక్ షోకి పునఃస్వాగతం. నా రాధాకృష్ణ. ఈ కథని కొనసాగిద్దామా? శ్రీకృష్ణుడు అంతటి వాడు తన ప్రేమ కోసం ఏం చేశాడో తెలుసా? ఆ రోజు రాధ పుట్టినరోజు. మన మాతృమాత ఉండే గర్భగుడిలోకి, అదే వంటింట్లోకి వెళ్ళి ఆ లీలాకృష్ణుడు స్వయంగా రాధకి ఇష్టమైన చక్కెర పొంగల్ని మనసును పూర్తిగా లగ్నం చేసి ఎలా చేశాడో వినండి. ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కుని పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని తీసుకుని క్షీరసాగరంలోంచి పాలను తీసుకుని ప్రేమగా పెసరపప్పు పంచదారతో కలిపి ఉడికిస్తూ స్వచ్ఛమైన నెయ్యితో, అలాగే తనలోని కొంటెతనంలా అక్కడక్కడ జీడిపప్పు చిలకరించి తన మాటల్లో హాస్యం గుబాళించినట్టు యాలకులు వేసి అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా తన చిలిపి చేష్టలు మానడు కదా వెన్న దొంగ. మరి వంట మధ్యలో వేలికి అంటిన వెన్నని కూడా నాకేస్తూ మొత్తానికి శ్రద్ధగా చక్కెర పొంగల్ని తయారు చేశాడు. అలా చేసి వదిలేలేదు, అంతే అందంగా అలంకరించాడు. ఎలా అంటే చూడగానే నోరూరేలా, వాసనకి జిహ్వ పెరిగేలా, రుచి చూస్తూనే అమ్మ వంట గుర్తొచ్చేలా, మొత్తానికి తిన్న కడుపు అదృష్టం చేసుకుంది అనిపించేలా. ఇంతలోనే రాధ రానే వచ్చింది. రాధ కూడా ఏం తీసుకోలేదు. ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా కృష్ణుడే. మనసులో కృష్ణుడు, ఆలోచనల్లో కృష్ణుడు, చేతల్లోనూ కృష్ణుడే. అంతటి ఆరాధన ఆ రాధది. కృపా కటాక్ష భాజనం ఎప్పుడు కలుస్తారో ఏమో చూద్దాం. అవును, ఇంతకు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా? ఇదిగో ఇక్కడ కూర్చొని ఉన్నారే మా మేడం గారు. మా మేడం ఇంకా మా బాస్ గురించి మాట్లాడుతున్నాను. బాస్ గురించి నేను చెప్తాను, వెయిట్. వెళ్ళరా. ముందేడి గారి గురించి నేను చెప్తానండి. ఈ మేడం గారు మా మొదటి కస్టమర్. ఈ రోజు నుంచి కాదండోయ్, ఈ కెఫే మొదలుపెట్టినప్పటి నుండి రోజు వస్తారండి, కూర్చుంటారు, ఆర్డర్ చెప్తారు, ఏదో రాసుకుంటూ ఉంటారు. అవును, ఇవాళ ఏం ఆర్డర్ చెప్తారు? ఇంతకీ ఈరోజు ఏం వారం? గురువారం. మరి ఆర్డర్ ఏంటో చెప్పనా? హేజల్నట్ కాఫీ. ఇదే ఆర్డర్ చేస్తుందేమో, చూద్దాం రండి. మ్యామ్, హేజల్నట్ కాఫీ. మా బాసే షెఫ్ అండి. చాలా దేశాలు తిరిగి ఎన్నో చూసి చాలా చోట్ల పనిచేసిన తర్వాత సొంతంగా బిజినెస్ పెట్టుకుందామని ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశారు. పాపం వాళ్ళ పేరెంట్స్ ముసలులు అయిపోయారని తన బాధ అంతా. ఏమో అండి, మా బాస్ చాలా మంచోడు. ఎక్కడికి? వాళ్ళిద్దరు టైం ఇవ్వరా, రారా. ఓ ఒక్కసారిగా రాధని చూసిన కృష్ణుడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఆ చక్కటి గుండ్రటి కళ్ళు, తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మలు, పట్టులాంటి కురులు, తన పేరుని పిలవడానికే ఉన్నాయా అన్నట్టుగా ఆ పెదవులు, ఆమె తన జీవన జ్యోతి అనేలా ఆ ముఖ వర్చస్సు,
ఎంతో స్వాంతన కలిగించేలా ఆ నిర్మలమైన నవ్వు, ఆ రాధే తన ప్రపంచంలా చూస్తూ ఉండిపోయాడు. ఇంకా తనతోనే నా జీవితం అనుకున్నాడు. ఎలాగైతేనే తను ఎంతో ప్రేమగా చేసిన చక్కెర పొంగల్ని రాధకి సమర్పించడానికి బయలుదేరాడు. మనిషి దేవుడి కోసం చేస్తే ప్రసాదం అంటారు. మరి దేవుడే తన ప్రేమ కోసం చేస్తే ఏమంటారో. కూర్చోచ్చా? నచ్చిందా? మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు క్లారిటీ వచ్చింది. నా ఈ జీవితంలో మీరున్నారనిపిస్తుంది. మన ఇద్దరి ఈ జర్నీలో మన 2 కుటుంబాలు ఎప్పుడూ మనకి తోడుగా ఉంటాయి. నేను ఈ రోజు నుంచే మాటిస్తున్నాను, మీ వాళ్ళని మా వాళ్ళలా చూసుకుంటాను. మనకి సరిపోయేంత సంపాదిస్తాను. సమాజంతో సమానంగా ఆత్మగౌరవంతో జీవిద్దాం. మిమ్మల్ని ప్రేమగా, రెస్పెక్ట్తో హ్యాపీగా చూసుకుంటాను. ఎటువంటి ఇబ్బంది పెట్టను. అన్నింటికంటే మించి మంచిగా వండి పెడతాను. అన్నం, పప్పు, ఆవకాయ, చక్కెర పొంగలితో సహా. నాకు ఒక చిన్న కోరిక ఉందండి. మన షష్ఠి పూర్తి నుంచి కాలం చేసేంత వరకు ద్వారకాలో గోవుల మధ్యన కలిసి ఉండాలనుంది. మీకు అన్నీ ఓకే అనుకుంటేనే చెప్పండి. రాధ కూడా ఎంత చిలిపిదంటే కొంటె చూపు చూస్తూ ఆ చక్కెర పొంగల్ని రుచి చూస్తున్నట్టే చూసి అంతలోనే వెనక్కి నెట్టేసింది. అంతే, అంతటి కృష్ణుడు అయోమయంలో పడిపోయాడు. పాపం, ఏం చేయాలో పాలుపోక వెనుతిరిగాడు. చిన్నబుచ్చుకున్న మాధవుణ్ణి చూసిన రాధ ఇంకా ఆగలేకపోయింది. ఆ నందకిషోరునికి ఆనందం కలిగించేలా వెంటనే కదిలి తనని ఆపేసింది. కృష్ణ, నా కృష్ణ, చూడవయ్యా, నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడ పెద్ద డైలాగ్స్ చెప్పను బాబు, కానీ ఒక మాట మాత్రం చెప్పాలనిపిస్తోంది. మీరు మీ పనిలో బెస్ట్ ఇవ్వాలి. దానికి నా సపోర్ట్ ఉంటుంది. ఏది జరిగినా మీరు కంగారు పడకండి. మీతో నేనుంటాను. మీ పేరెంట్స్ గురించి అస్సలు టెన్షన్ తీసుకోకండి బాబు. వాళ్ళకి ఏం అవసరం ఉన్నా నేను చూసుకుంటాను. మీరు నాతో ఉంటే చాలు. నాతో చిన్న ప్రపంచం. నేను, నా రంగులు, నా బొమ్మలు, ఇంకా నా కృష్ణయ్య. నాది ఒక చిన్న కోరిక.
మీ కెఫేలో మంచి ఫిల్టర్ కాఫీ పెట్టండి బాబు. ఓయ్ ముకుందా, ఈ రాధ చెప్పేది ఏంటంటే ఇకపై ఆ వంటగది నుంచి కొంట చూపులు ఆపేయవచ్చు. మీకు అన్నీ సరే అనిపిస్తే అటువైపు కూడా చదవండి. కృష్ణ, మీరు మాట్లాడే ప్రతి పదం నాకు స్పష్టంగా వినపడుతోంది, కానీ నేను తిరిగి మాట్లాడలేనండి. మరేం పర్వాలేదు రాధగారు, నాకు వినిపించదండి. అమ్మా, ఇదేంట్రా? అంతటి ఆరాధన ఆ రాధది. రాధదే కాదు, కృష్ణుడిది కూడా. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. కృష్ణార్పణం. राधा रानी बात लगे है